మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రఘురామ్ కుటుంబం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత జానకి అయితే బాగా ఏడుస్తూ స్పృహ కోల్పోతుంది. ఇక జానకినైతే బెడ్పై పడుకోబెడతారు. ఎప్పుడెప్పుడు జానకి స్పృహలో వస్తుందా అని సీను ఆద్య ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే జానకి మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత ఆయన ఏడి నా దేవుడు ఏడి అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రఘురామ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం అయితే జానకి మళ్ళీ గుర్తొస్తుంది. నా దేవుడు కట్టుకున్న గుడి ఇది. ఈ గుడిలో నా దేవుడే లేకపోతే ఇక నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం, నేను ఇప్పుడే చచ్చిపోతాను అని జానకి పరిగెత్తుకొని వెళ్ళి కిరోసిన్ని పైన పోసుకుంటుంది, నిప్పంటించుకోబోతుంటుంది. అప్పుడే ఆద్య ఇదంతా కిటికీలోంచి చూసేస్తుంది. పెద్దమ్మ తలుపు తెరు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. జానకి అయితే అగ్గిపుల్ల కూడా వెలిగించేసుకుంటుంది. అప్పుడే సీను తలుపుని బద్దలు కొడతాడు. అగ్గిపుల్లని వెలిగించుకోపోతున్న జానకిని దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. అగ్గిపుల్లని లాక్కుంటాడు. ఏంటత్తయ్య ఇది అని సీను అయితే చాలా కోపంగా గట్టిగా అరుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఈలోపే ఆద్య బకెట్తో వాటర్ తీసుకొచ్చి జానకిపై పోసేస్తుంది. నన్ను వదలండి, మీకు దండం పెడతాను, నన్ను చావనివ్వండి అని జానకి అయితే దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆద్య, పెద్దమ్మ ఒకసారి నా మాట విని పెద్దమ్మ, ఎంత కష్టమైనా సరే తిరిగి పెదనాన్నని ఈ ఇంట్లో అడుగు పెట్టేలా నేను చేస్తాను పెద్దమ్మ, నా మాట నమ్ము పెద్దమ్మ, ఏదో విధంగా పెదనాన్న ఈ ఇంట్లో అడుగు పెట్టేలా నేను చేస్తాను పెద్దమ్మ, అంతవరకు నువ్వు ఏ అఘాయిత్యం చేసుకోకూడదని నా మీద ఒట్టేయి పెద్దమ్మ అని జానకి చేతిని తీసుకొని ఆద్య అయితే తన తలపై పెట్టుకొని ఒట్టేయించుకుంటుంది.